వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన దర్యాప్తుని మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక పాత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వాళ్ళ నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక, సిఐడి ఆంధ్రప్రదేశ్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే మనీ లాండరింగ్ కోణంలో ఈ చర్యలన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి. సిట్ సమర్పించిన నివేదిక ప్రకారం గత ప్రభుత్వ కాలంలో మద్యం సేకరణ అలాగే పంపిణీ వ్యవస్థలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు వెల్లడైంది. ముఖ్యంగా ఆన్లైన్ చెల్లింపులు నిలిపివేసి కేవలం నగదు లావాదేవీలు ప్రోత్సహించడం ద్వారా సుమారు 3,500 కోట్ల నుంచి 4,000 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు దర్యాప్తు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ అక్రమాల ద్వారా వచ్చిన నిధుల్ని విదేశాలకు మళ్లించడం, అలాగే బినామీ షెల్ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్ ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ ప్రాథమిక ఆధారాలు కూడా సేకరించింది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ దూకుడుగా చర్యలు ప్రారంభించింది. గతంలో రాజ్ కేసిరెడ్డితో పాటు ఇతర నిందితులకు చెందినటువంటి సుమారు 441.63 కోట్ల ఆస్తులను అధికారులు జప్తు చేశారు. వీటిలో బ్యాంక్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, విలువైన భూములు కూడా ఉన్నాయి. అంతేకాకుండా 1,048 కోట్ల మేర ముడుపులు మారినట్లు మనీ ట్రయల్ ద్వారా గుర్తించినట్టుగా అధికారులు తెలియజేశారు. మద్యం తయారీ సంస్థల నుంచి సేకరించిన నగదు, బంగారం హైదరాబాద్లోని రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసినట్టు దర్యాప్తులో కూడా బయటపడింది. తాజా సోదాల్లో లభించే పత్రాలు, డిజిటల్ ఆధారాలు కేసు దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉన్నత స్థాయి అధికారుల ప్రమేయంపై ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. గత ప్రభుత్వంలో కొందరు కీలక నేతల సహకారంతో ఆ వ్యవస్థ నడిచింది అని, షెల్ కంపెనీల ద్వారా నిధుల్ని మళ్లించినట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఈ దర్యాప్తు మరింత విస్తరించే అవకాశం ఉండగా రాబోయే రోజుల్లో కీలక అరెస్టులు మరియు మరిన్ని జప్తులు జరిగే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అయితే దీంట్లో కీలకంగా ఒక ఇద్దరి గురించి చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా చాలా స్పష్టంగా ఉంది. మొదటిది విజయసాయిరెడ్డి. రాజకీయాల్లో లేరు, బట్ రాజకీయాల్లోకి వస్తానంటున్నారు. ఆయన ఇంట్లో కూడా అంటే సిట్ వాళ్ళకి ఆయనే విజిల్ బ్లోవర్గా మారి ఆధారాలు ఇవన్నీ ఇచ్చారని, దాని ప్రకారమే సిట్కి మొత్తం అన్ని ఏదైతే స్కామ్ చేశారో దానికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ కూడా దొరికాయి. దాంతో వాళ్ళ రిపోర్ట్ మొత్తం అంతా ప్రిపేర్ చేయగలిగారు అనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం విజయసాయిరెడ్డి విజిల్ బ్లోవర్గా మారడం అంటే అప్రూవర్గా మారడం వల్లే ఆయన అప్పట్లో అరెస్ట్ చేయలేదు అన్నటువంటి మాట కూడా వినిపించింది. బట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాన్ని పట్టించుకోవడం లేదు. ఇందులో ఆయన కోణం ఎంత ఉంది, ఆయన పరంగా ఎంత జరిగింది అన్నటువంటి దాని మీద కూడా సోదాలు చేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజయసాయిరెడ్డిని వదలలేదు. ఇవాళ జూబ్లీ హిల్స్లో ఆయన నివాసంలో దాదాపు 3-4 గంటల పాటు మొత్తం సోదాలు నిర్వహించారు అనేది తెలుస్తోంది. ఇందులో ఈ సిండికేట్ల ద్వారా వచ్చినటువంటి సొమ్ముని షెల్ కంపెనీల ద్వారా మళ్లించారన్నటువంటి పాయింట్ మీద, బోగస్ సంస్థలకు సంబంధించినటువంటి హవాలా మార్గాలు, వీటన్నిటికి సంబంధించి విజయసాయిరెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉంది. ఈవెన్ దో ఆయన అప్రూవర్గా మారిన, విజిల్ బ్లోయర్గా మారి ఆధారాలు సమర్పించినా, ఏం చేసినా ఆయన పాత్రే కీలకంగా ఉంది. దాని మీద రాజ్ కేసిరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. అందుకని చెప్పే ఆయన నివాసంలో ఉన్నటువంటి దస్తావేజులు, 5 ఏళ్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డ్స్, హార్డ్ డిస్కులు, సిస్టమ్స్ అన్నీ కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు అనేది తెలుస్తున్నటువంటిది. సో ఏ ఖాతాల్లోకి పంపించారు, ఎలా పంపించారు, టర్మ్స్ అన్ని బాగున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నప్పుడు ఈ కేసు మొత్తం ఎలా నడిచింది, ఎలా చేశారు స్కామ్ అనేటువంటి వివరాలు విజయసాయి రెడ్డి దగ్గర నుంచే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా బాగా ఎక్కువ తీసుకునే అవకాశం ఉందనేది తెలుస్తుంటే, ఇంకొక పక్కన ఇంకొక వివాదాస్పదమైనటువంటి నేత మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు శ్రీలంకకు పంపించేద్దాం అనుకున్నాడు. పాపం వెంకటేష్ నాయుడిని బెడిసి కొట్టి అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అందరికీ తెలిసిందే ఆయన ఫోన్లో నోట్ల కట్టలు ఏ విధంగా లెక్క పెడుతూ ఉన్నాయి అనేటువంటిది. 11 డబ్బాల్లో ఉన్నటువంటిది 10 కోట్ల రూపాయలను. అండ్ ఇక్కడ ఇంకో అనుమానం ఏంటంటే, 3 రోజుల నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన నివాసంలో లేరు. తుమ్మలగుంటలో ఆయన ఇంట్లో ఉండే ఆయన 3 రోజుల క్రితమే తాళం వేసి వెళ్ళిపోయారు. మామూలుగా ఎవరో ఒకళ్ళు అయితే ఇంట్లో ఉంటారు, కానీ ఈసారి ఇంట్లో కనీసం పని మనుషులు కూడా లేరు అన్నటువంటిది తెలుస్తున్నటువంటిది. సో ఈ సోదాలకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వస్తారు అని తెలిసే ఆ ఇన్ఫర్మేషన్ ఆయనకు అందిన తర్వాతే అవకాశం చూసుకుని ఆయన ముందే తాళం వేసుకుని వెళ్ళిపోయారు అన్నటువంటిది కూడా తెలుస్తున్నటువంటి అంశం. ఉద్దేశపూర్వకంగానే ఆయన వెళ్ళిపోయారు అనేటువంటిది తెలుస్తున్నటువంటి ఒక అంశం. మరి ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది ఆయన ప్రెస్ ముందుకు వచ్చి చెప్తే తప్ప తెలియదు. అప్పటి వరకు చెవిరెడ్డి పరారీలో ఉన్నాడనే భావించాల్సి వస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటిది. సో ఈ ఇద్దరు జాతకాలు కూడా చాలా గట్టిగానే దీంట్లో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. చూద్దాం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొండని తవ్వి ఏం చేస్తుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.